ఏ మూలకెళ్ళినా ఎక్కడికెళ్ళినా కాకినాడ సీపోర్ట్ ఒక పెద్ద సమస్యగా అయిపోయింది. ఒరిజినల్గా విజయ్ భాస్కర్ రెడ్డి గారు స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ప్రభుత్వం యొక్క ఉద్దేశం దీన్ని పోర్టుగా డెవలప్ చేస్తే పరిశ్రమలు వస్తాయి, ఇక్కడి నుంచి ఎగుమతులు వస్తాయి, ఇవన్నీ జరుగుతాయని ఆశిస్తే 96లో ముఖ్యమంత్రి గారు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాన్ని ఒక వ్యక్తి కట్టబెట్టేశారు, ప్రభుత్వం అధీనంలో ఉన్నదాన్ని. అలాంటిది కేవీ రావు గారు అనే ఒక వ్యక్తి ఆయన కట్టబెడితే అది ఎంత సంపద ఉంది అంటే ఈ మధ్యన ఎందుకు నష్టపోతుంది, వీరి పేర్లు ఎందుకు ఉదహరిస్తున్నానంటే వీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎంత సంపద సృష్టించారు. అందరి ఉమ్మడి జాతి సంపద సీపోర్ట్ని, మన సంపదని ఒక వ్యక్తి చేతిలో పెడితే ఆ వ్యక్తి ఏం చేశాడు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడు. ఉదాహరణకి కొత్త బెర్తులు కావాలంటే సముద్రం మనకి షిప్లు పెట్టడానికి 5, 6, 7 అని చెప్పి ఒక కొత్త మనకి చేసినప్పుడు ఇందాకే చూశాను, చదువుతూ ఉంటే మైనింగ్ శాఖ వాళ్ళకి పంపించారు, మీరు అడ్డగోలుగా హోప్ ఐలాండ్లో ఇసుకను తవ్వేసి అక్కడ మీరు పెట్టేస్తే నాకు అనిపించింది 5, 6, 7 బర్తుల్లో పెడితే ఈ వ్యక్తి తాలూకు కేవీ రావు గారిని చూస్తే నాకు అనిపించింది, ఈయన నాకు ఎలా తెలుసు అంటే ఈయన అందరూ మెలోడీ వెంకటేశ్వరరావు గారు అంటారు. ఆయనతో నేను 1-2 సందర్భాలు కలిశాను. నాకు అర్థం కాంది, మనందరం ఇంత కష్టపడి చదువులు చదివో శారీరక శ్రమ చేసో ఒక అట్టి పండ్లు అమ్మే ఒక చిన్నపాటి దుకాణదారుడు కూడా ఇంత కష్టపడతా ఉంటే మన రెల్లి కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు పొద్దున్న లేసినప్పటి నుంచి మురికి కూపాల్లో కొట్టుకొని తిరుగుతూ ఉంటే వాళ్ళకి కనీసం ఇల్లు లేవు. కానీ ఈ సంపదని దోచుకెళ్ళిపోయే వాళ్ళు ఏం చేశారు, మనందరి ఉమ్మడి శ్రమని, జాతీయ వనరుల్ని వారి వ్యక్తిగత లాభానికి పెట్టుకొని ఈ రోజున కాలిఫోర్నియాలో, లాస్ ఏంజలస్ లో ద్రాక్ష తోటలు సంపాదించుకున్నారు. కానీ మనకి కనీసం ఒక పట్టెడు ఉద్యోగాలు ఇవ్వలేకపోయారు మన కాకినాడకి. కేవీ రావు గారు అనే వ్యక్తి, కాకినాడ సీపోర్ట్ని నడిపే వ్యక్తి, ఆయన ఎలా అడ్డగోలుగా దోచేస్తున్నాడు ఒక ఉదాహరణ. మనకి ట్యాక్సులు కట్టడు ఆయన, మనకి ఉద్యోగాలు ఇవ్వడు. కానీ సంపద అంతా అక్కడ మన వేలాది మంది మత్స్యకారుల్ని పక్కన పెట్టేసి వారికి ఉపయోగపడాల్సిన వారి పోర్టుని కూడా, వారు డాక్ చేసే పోర్టుల ప్రదేశాన్ని కూడా కాకినాడ పోర్టులు కలిపేసుకొని ఏదైనా అడిగితే వాళ్ళెవరు ప్రజల మద్దతు ఉంటే, అంటే ఉదాహరణకి ఎలా అవినీతి జరుగుతుంది అనడానికి లోకేష్ గారు అడుగుతారు కదా, ఎక్కడ అవినీతి జరుగుతుందని ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నాం. బర్త్ నెంబర్ 5, 6, 7 కొత్తగా కావాలి, ఎక్కువ పెద్ద షిప్స్ కావాలి, దీనికోసం డాక్ చేయడానికి అని చెప్పి కొత్తవి పెడితే అక్కడ ఇసుకను తీయాలి. దానికోసం మన హోప్ ఐలాండ్ ఉంది, అది మనకి బంగాళాఖాతం, మన గోదావరి తీరం 2 కలిపి వస్తే అది సహజంగా ఏర్పడ్డ మన కాకినాడ నగరం ముంపుకు గురవకుండా, వరదలకి ముంపుకు గురవకుండా హోప్ ఐలాండ్ కాపాడుది, అంటే ఆశ కల్పించేది. అలాంటి హోప్ ఐలాండ్లో ఒక్కొక్క ఫోటో చూస్తూ ఉంటే ఇసుక తవ్వి ఆఖరికి అది ఈ రోజున లైట్ హౌస్ దాకా వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ అడ్డగోలుగా ఇసుక తవ్వేశారు. మీ బెర్తుల్ని కట్టడానికి హోప్ ఐలాండ్లో సహజంగా నగరాన్ని రక్షించే ఇసుక మేటల్ని మీరు బెర్త్ నెంబర్ 5, 6, 7కి వాడేశారని చెప్పి ఖనిజ శాఖ, మైనింగ్ శాఖ వాళ్ళకి మీరు డబ్బులు కట్టాలని చెప్పి దాదాపు 6 కోట్ల ఎంతో వారికి లెటర్ కూడా పంపిస్తే ఈ రోజుకి ప్రభుత్వం దాని మీద స్పందన లేదు. కేవీ రావు గారికి చెప్తా ఉన్నాం, నాకు మీరు చేసిన అవకతవకలు కానీ మెలోడీ వెంకటేశ్వరరావు గారు చెప్తా ఉన్నాం, మిమ్మల్ని ముఖ్యమంత్రి గారు కాపాడలేరు, లోకేష్ గారు కాపాడలేరు, అంతకు ముందు ఉన్న కాంగ్రెస్ నాయకులు కాపాడలేరు. మీ వెనక ఎవలాంటి వాళ్ళు ఉన్నా సరే, ఎవరు ఉన్నా సరే, కేవీ రావు గారికి నేను కాకినాడ నుంచి మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం, మీరు చేసిన అవినీతి కానీ అడ్డగోలు దోపిడీని కానీ జనసేన ఖచ్చితంగా మిమ్మల్ని అమెరికా నుంచి ఇక్కడికి పిలిపించి మీరు చేసిన తప్పిదాలకి, మీరు చేసిన దోపిడీని మేము ఖచ్చితంగా ప్రజా కోర్టులో పెడతాం, మీ చేత పన్ను కట్టిస్తాం, మీరు చేసిన తప్పుల్ని ప్రజల ముందు పెడతాం. దయచేసి మీరు ద్రాక్ష తోటల్లో కూర్చొని ప్రత్యేక విమానాలు అమెరికాలో తిరిగితే ప్రజల మీద మీ దృష్టి లేదు అనుకోకండి. ఖచ్చితంగా మా అందరి దృష్టి కేవీ రావు గారు, మీరు మాకు చేసిన ద్రోహం, మా SEZలు రైతులకు చేసిన ద్రోహం, మీరు మా మత్స్యకారులకు చేసిన ద్రోహం, మీకు అండగా నిలబడ్డ వాళ్ళందరి మమ్మల్ని మాకు చాలా బాధ కలిగించింది. ఖచ్చితంగా భవిష్యత్తులో మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది, దయచేసి మర్చిపోకండి.